హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ అయితే ఈ వీడియోలో అయితే మన లేడీస్కి కిచెన్ రూమ్లో యూజ్ అయ్యే మంచి టిప్స్ చెప్తానండి, ఫాలో అవ్వండి. అండ్ ఇవాళ ఫస్ట్ టిప్ అయితే, సో ఇలా మనం ఓపెన్ చేసిన తర్వాత అది అందులో ఉన్నదంతా కింద పడిపోతుంది కదా. సో పప్పు కానివ్వండి, ఇలా రవ్వ కానివ్వండి, సో అలా ఓడిపోకుండా మంచి టిప్ అయితే చెప్తాను. పొట్లో కట్ చేసుకున్నాం. సో ఇలా వీ షేప్లో కట్ చేసుకున్నాం అండి. ఇప్పుడు సగం ఒక బాక్స్లో వేసేసుకున్నా. ఇలా ఎప్పుడైతే బాక్స్లో పోయంగా మిగిలింది ఉంటుంది కదా, సో అలా మిగిలింది ఇలా మనం ముడి వేసుకున్నాం. సో ఇలా ముడేసేసుకున్నాం అండి. సో ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటే చూడండి అసలు కింద అనేది పడట్లేదు. టిప్ అయితే మనకి ఫ్రిడ్జ్లో సో చట్నీస్ కానీ పిండ్లు కానీ అన్నీ పెడుతుంటాం కదా, సో వాటి వల్ల ఆ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. సో ఆ స్మెల్ రాకుండా అయితే నేను ఒక మంచి టిప్ చెప్తాను. సో ఆ టిప్ ఏంటంటే, సో మనం టీ పెట్టుకుంటాం కదా, సో ఆ టీ పొడిని యూజ్ చేసిన టీ పొడిని ఒకసారి వాష్ చేసుకొని చేసుకున్న తర్వాత ఈ వడబోసుకునే దాంట్లో అయితే వేసుకున్నా. సో ఈ టీ పొడిలో ఇలాచీ పౌడర్ వేసుకున్న ఉంటాయి కదా, ఏదైనా పీసెస్ ఉన్నా, సో అది మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుందాము నీట్గా. ఒకసారి ఎండబెట్టుకుందాము. ఇది సో ఇలా పలసంగా వేసుకొని ఎండబెట్టుకుందాము. సో పొడేంత వరకు ఎండబెట్టుకుందాము. సో ఇలా పూర్తిగా అయితే ఎండిపోయిందండి. సో ఈ ఎండిపోయిందని ఒక పేపర్లో వేసుకుందాం. సో ఇలా పేపర్లో వేసుకొని ఫోల్డ్ చేసుకుందాం. సో ఇలా వేసేసుకొని, సో రబ్బర్ లేకపోయినా సో ఇలా దారపండు ఉంటుంది కదా, సో అలా ముడేసుకోండి. ఇది న్యూస్ పేపర్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే టిష్యూ పేపర్లో అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఇది ఫ్రిడ్జ్లో పెడదాం. సో ఇలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. సో ఫ్రిడ్జ్లో ఏం పెట్టినా స్మెల్ అనేది రాదండి. సో ఫ్రిడ్జ్ నుంచి వచ్చే స్మెల్ అంతా ఆ టీ పొడి అబ్జర్వ్ చేస్తుంది. సో ఇప్పుడు మూడో టిప్ అయితే, సో మనం ఈ డోర్స్, కిటికీలు, ఫ్రిడ్జ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాం కదా, సో అవి క్లీన్ చేసుకోవడానికి అయితే ఒక మంచి టిప్ చెప్తాను. సో కొంచెం వాటర్ తీసుకొని, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, ఇలా ఏ షాంపూ అయినా పర్వాలేదు, సో కొంచెం షాంపూ అయితే వేసుకొని, సో షాంపూ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే నార్మల్గా అయితే ఇలా కలిపెట్టుకున్నా స్పూన్ వేసి. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకుందాం. సో మీ ఇంట్లో నార్మల్ స్ప్రే బాటిల్ లేకపోతే నార్మల్గా గిన్నెలో పోసుకొని క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే స్ప్రే బాటిల్లో పోస్తున్నాను. పెట్టేసుకొని సో డోర్ని అయితే క్లీన్ చేసుకుందామండి. సో ఇలా మురికి ఎక్కువగా ఉంది, నేను ప్రతి వీక్ క్లీన్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇలా స్ప్రే చేసుకొని ఈ వైట్ క్లాత్ అయితే క్లీన్ చేసుకుందాం. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకున్నాం అండి. సో ఇలా మురికి చూడండి. సో ఇప్పుడైతే మీకు క్లీన్ చేసి చూపిస్తాను. సో చూడండి క్లియర్గా బాగా వచ్చింది, ఏ మరక కూడా లేదు. సో
ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ఫ్రిడ్జ్ డోర్లు కానీ, అరుమార్లు కానీ, కిటికీలు కానీ ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సో ఏ లిక్విడ్ లేకుండా ఇలా షాంపూతోనే. నెక్స్ట్ టిప్ వచ్చేసి, సో ఇలా పచ్చిమిర్చి ఉన్నాయి కదా మార్కెట్ నుంచి తేగానే, సో ఇలా తొడియాలు అయితే ఇంకా తీసేసుకోండి. సో ఇలా తొడియాలు ఉండడం వల్ల ఏంటంటే త్వరగా పాడైపోతాయి. సో ఇలా తొడియాలు తీసేసుకుంటే త్వరగా పాడవకుండా ఉంటాయి. సో ఇలా అన్నీ ఒలిచిపెట్టుకున్న తర్వాత టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ కింద వేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. సో మనం వాష్ చేసి పెట్టేసుకుంటే సో ఎక్కువ రోజులు ఉంటాయి. ఆ వాటర్ అంతా ఈ పేపర్ పీల్చేస్తుంది. సో పచ్చిమిర్చి పాడవకుండా ఉంటుంది. అండ్ అలాగే పైన ఒక పేపర్ సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పచ్చిమిర్చిలో ఉన్న వాటర్ వస్తుంటాయి కదా, కడిగి పెట్టేసుకుంటాం కదా, సో ఆ వాటర్ అంతా ఈ పేపర్ పీల్చేస్తుంది. సో ఎక్కువ రోజులు మిర్చి ఉంటుందండి. సో ఈ టిప్, నేను చూపించిన టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.